హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం తయారు చేయబోయే రెసిపీ బెండకాయ రోటి పచ్చడి. ఈ రోటి పచ్చడి కోసం ఎలాంటి రోలు కానీ మిక్సీ కానీ యూస్ చేయకుండానే కానీ రోటి పచ్చడి రుచి వచ్చేలా బెండకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాండీ సన్నీ కిచెన్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ బెండకాయ రోటి పచ్చడి కోసం ముందుగా బెండకాయలు, ఉల్లిపాయలు, ఒక టొమాటో, రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండును ఇలా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఈ బెండకాయ పచ్చడికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ముందుగా పచ్చిమిర్చిని వేసి ఇలా మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు, కొద్దిగా మగ్గాలి. ఇలా పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇందులోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, అలానే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. బెండకాయలు చట్నీ చేసేటప్పుడు కానీ లేదంటే పులుసు పెట్టేటప్పుడు కానీ ఉప్పు ముందుగా వేసుకుంటే సరిపోతుంది. కానీ బెండకాయలు తాలింపు చేసేటప్పుడు మాత్రం మనము ఉప్పు ముందుగా వేయకూడదు, ఎందుకంటే జిగురు వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ చక్కగా వేగాక టమోటా ముక్కలు కూడా వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి. ఇక్కడ మీకు చింతపండు రసం ఇష్టం లేకుంటే పూర్తిగా టమోటాలనే కూడా వేసుకోవచ్చు, ఇంకో 2 టమోటాలు యాడ్ చేసుకోవచ్చు. లేదు చింతపండు రసం వేసుకోవచ్చు అనుకుంటే కొద్దిగా టమోటా వేసుకొని కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు. ఇప్పుడు టమోటాలు కూడా బాగా మగ్గిపోయాక చింతపండు రసం వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ ఉంటే దీనితో ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటిది లేకపోతే మనకు అందుబాటులో పప్పుగుత్తి ఉంటుంది కదా, దాంతో కూడా ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. బెండకాయ చట్నీని మనం ఎప్పుడు మిక్సీకి వేయకూడదండి. మిక్సీకి వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. రోట్లో నూరుకుంటేనే బాగుంటుంది. అందరికీ రోలు అవైలబుల్ ఉండదు కాబట్టి ఈ టిప్ చెప్తున్నాను. కాకపోతే ఇలా చేసేటప్పుడు బాగా వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్ లేకపోతే మీరు పప్పుగుత్తితో కూడా ఇలా చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడే చేసుకుంటే మనకి రోట్లో నూరినట్లే వస్తుంది. ఇలా వేడి మీద మ్యాష్ చేసుకుంటే మనకి రోటి పచ్చడి లాగానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బెండకాయ రోటి పచ్చడిని వేడివేడిగా రాగి సంగటితో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా బెండకాయ పచ్చడిని ఇలా నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.